హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందు విహారం. ఈరోజు విందులో మనం చేయబోయేది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు, పంకిన్ సీడ్స్ 1 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, బ్లాక్ రైజిన్స్ 1 కప్పు, బాదం పప్పు 2 కప్పులు, జీడిపప్పు 2 కప్పులు, తెల్ల నువ్వులు 1 కప్పు, వేరుశనగ గుళ్ళు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించుతున్నానండి. బాదం పప్పు చక్కగా ఇలా రంగు మారి మంచి సువాసన వస్తున్న టైంలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో జీడిపప్పు వేయించుతున్నాను. జీడిపప్పు కూడా ఇలా మంచిగా రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి వేయించుతున్నాను. అవి కూడా మంచిగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 1.5 స్పూన్ నెయ్యి వేసాను. అందులో బ్లాక్ రైజిన్స్ వేయించుతున్నాను. బ్లాక్ రైజిన్స్ ఇలాగా కొంచెం ఉబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ తెల్ల నువ్వులు వేయించుతున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడైనా సరే మనం వేయించుకునేటప్పుడు చిటపట్లాడుతూ ఉంటాయండి. అట్లా చిటపట్లాడుతున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని వేరుశనగ గుళ్ళు వేయించుతున్నాను. వేరుశనగ గుళ్ళు కూడా మంచిగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిక్సర్లో బాదం పప్పులను గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అయిందాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. సేమ్ అలానే మిగతా నట్స్ అన్నీ కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిగతా అన్ని నట్స్ కూడా పౌడర్ చేసేటప్పుడు బెల్లం తురుము కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుతున్నాను. నాకు ఇక్కడ ప్లేట్లో ఎక్కువైందండి, అందుకని 2 సపరేట్ ప్లేట్స్లోకి తీసుకున్నాను. రెండిట్లో కూడా మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉన్నాను. ఇది 3rd స్పూన్ నెయ్యి అండి. మరి ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసి మళ్ళీ కలుపుతున్నాను. మనకు ఒక లడ్డు షేప్లోకి ఫామ్ అయ్యేంత వరకు కూడా నెయ్యి చూసి వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 4 స్పూన్ల నెయ్యి సరిపోయింది. ఇలా లడ్డూస్ కింద చుట్టేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిగతా మిశ్రమంలో కూడా ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని లడ్డూల కింద చుట్టి పెట్టేసుకుంటున్నాను. మీకు కనుక ఇంకొంచెం తీపి ఇష్టం అయితే కనుక మీ టేస్ట్కి సరిపడగా బెల్లం చూసి వేసుకోండి. చక్కగా ఈజీగా లడ్డూలు ఫామ్ అయిపోతాయండి నెయ్యి వేసుకుంటే. అంతే, చూడండి ఎంతో ఈజీగా హెల్దీ స్నాక్ లడ్డూస్ తీసుకున్నాము. ఇప్పుడు అవన్నీ కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. అందులోకి లడ్డూస్ అన్నీ కూడా పేక్ చేసి చక్కగా మూత పెట్టేస్తున్నాను. అంతే, హెల్దీ స్నాక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. ఇది ఇవాల్టి విందు రెసిపీ. ఇలాంటి మరెన్నో విందు రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
అలాగే ట్రావెల్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామని త్వరలోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.